గట్టిగా హల్లెలూయా. 2025 ఆగస్టు నెల 7వ తారీఖు మొదటి గురువారం రాత్రి సేవలు కొత్తపాలెంలో సేవ చేస్తున్న దైవజనులు పిల్లపై గారు ఈ యొక్క సంపూర్ణ రాత్రి కూడికి ఆహ్వానించారు. వారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే తమ్ముడు దావీదు వారి కుటుంబానికి సంఘ బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అందరు వందనాలు పెడదామా? పెట్టమ్మా, ఇటు పెట్టండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. అందరు బాగున్నారా? పక్కన అడగండి బాగున్నారా అని, నవ్వుతూ అడగండి. అమ్మా రే నువ్వేనమ్మా, లేపం పక్కన నిద్రపోబాకమ్మా. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. సరే పక్కన అడగండి బాగున్నారా అని, లేదా వాళ్ళని చూసి నవ్వండి. ఈ రాత్రి మీ దుఃఖ దినాలన్నీ సమాప్తి అయిపోవును గాక. మీ సమస్యలన్నీ నజరేయుడైన యేసు నామములో విడిచి వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. మరి దేవుని మహాకృపను బట్టి మరి పిలుపై గారు దేవుని పిలుపు మేరకు ఎంత మంచి ఆత్మచేత నడిపించబడుతూ దేవునిలో ఆనందిస్తూ దేవుడు తనకు ఇచ్చిన భారాన్ని బట్టి అనేకులకు దేవుని సువార్తను అందించాలి. ఏ సువార్తనమ్మా? దేవుని సువార్త. సువార్త అంటే మంచి వార్త. ఈ లోకంలో చెడ్డ వార్తలు ఎక్కువైపోతున్నాయి, మంచి వార్త దూరం అయిపోతున్న సందర్భాల్లో మరి దేవుని సేవకులు చక్కని వార్త వినిపించే అవకాశం మీకు కల్పించాడు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. ఎంతమంది రాత్రి స్థలంలో కొత్త ప్రార్థన చేసుకుని వచ్చారు? చేతులు ఎత్తండి. నేను మీతో ఒక 40 నిమిషాలు మాట్లాడబోతున్నాను. ఏమైతే ప్రార్థన చేసుకుని స్థలంలోకి వచ్చారో, ఏదైతే అడిగి వచ్చారో, అడిగినవన్నీ నా యేసు మీకు ఇచ్చును గాక. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేస్తే కాదు ఇచ్చేది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. అంటే ఈ వాక్కు వినుచూ ఉండగానే నీ జీవితంలో కార్యం జరిగిపోవును గాక. వింటూ ఉండగానే వినాల వాక్యం. నేను కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మన నిజంగా పిల్లపై గారు నాకు చాలా ఇష్టం. మన నిజంగా దేవుని సేవకుల్ని నన్ను ఈ సంవత్సరం 2 సార్లు ఆహ్వానించారు. నేను రాలేకపోయాను. 2021లో కాలు ప్యాచర్ అయింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయినా దేవుని కృపను బట్టి మంచి ఆరోగ్యం ఇచ్చి పరిచర్లో వాడబడుతూ ఉండగా తమ్ముడు కూడా ఆహ్వానించారు. ఏదేమైనా ఈ రాత్రి ఆయన వాక్కు వినుచూ ఉండగానే మీ జీవితాల్లో గొప్ప కార్యములు దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. ఎంతోమంది ప్రయాసలతో ఈ రాత్రి స్థలంలోకి వచ్చారు. ఏ ప్రయాసతో వచ్చావో, ఏ వ్యాధితో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, ఏ ఇబ్బందిలో వచ్చావో, ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగినటువంటి యేసు ఈ రాత్రి స్థలంలో ఉన్నాడు. నువ్వు నమ్మాలి. ఎక్కడున్నాడు? అది ఎందుకన్నాడు ఈ స్థలంలో అని గ్యారెంటీ చెప్పగలుగుతున్నావు? ఎక్కడ 2-3 నా నామం పేరట కూడుతారో వారి మధ్యలో నేనుంటా. వారి ప్రతి అవసరతను తీరుస్తా. ఈ యంత్ర శబ్దం ద్వారా కనబడుతుందో వారందరి జీవితాల్లో ఈ రాత్రి ఒక అద్భుత కార్యం జరిగిపోవును గాక. హల్లెలూయా. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ సమస్యల్లో పడిపోయావో, ఒకవేళ ఆత్మీయ జీవితంలో పడిపోయావా, వ్యాపారంలో పడిపోయావా, ఉద్యోగంలో పడిపోయావా, వ్యవసాయం చేస్తూ అప్పుల పాలైపోయావా, లేదా భార్యాభర్తల మధ్య విఫలమైపోయి నిందల్లోకి వెళ్ళిపోయావా, ఏ వాటమి జీవితంలో ఉన్నావో ఈ రాత్రి ఆ వాటమి జీవితంలో నా యేసు నీకు జయమిచ్చును గాక. నమ్మితే చేతులు చెప్పకూడదాం, గట్టిగా చేతులెత్తి గట్టిగా చెప్పకూడదాం.
హల్లెలూయా. అలా చప్పుడు కొడుతూ ఉండగానే గడ్డలు కరిగిపోవును గాక, గ్యాస్ ట్రబుల్ నార్మల్ అయిపోవును గాక, బీపీ నార్మల్ అయిపోవును గాక, షుగర్ నార్మల్ అయిపోవును గాక, బ్లడ్లో ఉన్న ట్యూమర్స్ నార్మల్ అయిపోవును గాక. హల్లెలూయా. ఎందుకని నార్మల్ అయిపోతాను పలుకుతున్నాను నేను? చెప్పాలా? దేవుని స్తోత్రం చెప్పండి. నమ్ముట నీ వల్ల అయితే అసాధ్యం అంటే ఏమి? హల్లెలూయా. ఒకవేళ నడవలేక కర్ర పోటీ వేసుకొచ్చావా, కర్ర పక్కన పడేసాయి. అయ్యా దైవజనుడు వాక్యం వైపు లోపల నేను నడవాలని విశ్వసించు. లేదా నీకు సంతానం లేదా, మారు మనసు లేదా, కుటుంబంలో సమస్యల్లో ఉన్నావా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి పరిస్థితిను అనుకూలంగా మార్చే దేవుడు ఈ రాత్రి నేను బాగు చేయును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రభువా నీ కొందనాలు, ఇప్పటి వరకు ఈ కొడుకు నీ ఆత్మ ద్వారా జరిగించేవు, పాటల్లో తోడుగా ఉన్నావు తండ్రి. పాడిన బిడ్డ స్వరాలు సడలింపచేయి, ఇంకా లయబద్ధంగా పాడగలిగిన వాక్శక్తి వారు కలుగునుగాక. ప్రార్థించిన బిడ్డల ఆత్మతో నింపయ్యా. నాకంటే ముందుగా బోధించిన దాసుల్ని ఇంకా బలపరిచి బలంగా వాడుకోవేసయ్యా. నీ దేవుని సేవకుని పక్షంగా నిలబడబోతున్నాను. ఈ చదవబడిన లేఖనములో మాటలు పరిశుద్ధాత్ముడా నాకు మాకందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడుతుండగా నిద్రాత్మ కానీ అనాలోచనాత్మ అని ప్రజలు విడిచి వెళ్ళిపోవునుగాకయ్యా. శ్రద్ధగా వినగలిగిన మనసు, ఆలోచన, గ్రహింపు శక్తి అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చూడండి, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. ఏమిష్టమండి అంటే? మనోభిష్టము అంటే ఎన్నిబడి చెప్పాలి మీరే. చెల్లి, నీ మనసులో ఏదైతే ఆలోచిస్తున్నావో నీ మనోభిష్టము. అయ్యా మరి సేవల క్రొత్తపాలెంలో పిలుపయ్య గారు ఈ ఆగస్టు చెప్పండి మొదటి గురువారం రాత్రి కొడుకు ఏర్పాటు చేస్తున్నారు. నా మనోభిష్టం ఇదయ్యా, నా ప్రార్థన విన్నపం ఇదయ్యా. నేను ఆ స్థలంలోకి వెళ్తున్నానయ్యా, నువ్వు అడిగితే అది రాత్రి పొందుకు తిరిగి వెళ్ళదువు గాక, అది రాత్రి నువ్వు పొందుకుని ఇంట్లోకి వెళ్ళదువు గాక. ఆమేనంటే అవునుగాక, జరుగునుగాక. ఇక్కడ చూడండి, అతని పెదవులలో నుంచి వచ్చినటువంటి మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. రెండవ మాట, అతని మనోభిష్టము నువ్వేం చేస్తున్నావు? అతని పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు మన ప్రార్థన అంగీకరించబడాలి అంటే, మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చబడాలి అంటే ఇక్కడ దావీదుని గురించి అన్నాడు, అయ్యా అతని మనోభిష్టములన్నీ నువ్వు సఫలం చేస్తున్నావయ్యా. అతని పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన అంతా నువ్వు అంగీకరిస్తున్నావయ్యా. నిజమేనండి, దావీదు ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరించాడండి కదా, అవునా? మాట్లాడండి. వినటం ద్వారా ఏమొచ్చింది? మాట్లాడటం ద్వారా. అందుకే మీకు మాట్లాడుతున్నా మీరు. అది వినుట ద్వారా విశ్వాసం, ఓకే. మాట్లాడటం ద్వారా రక్షణ కలిగిద్దండి. ఏం కలిగిద్ది? హల్లెలూయా. వినుట గురించిన యేసు వార్త అయితే నీకు రక్షణ కలుగునుగాక. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, వాక్యము రెండంచుల వాడగలిగిన ఖడ్గము, అది వింటూ ఉండగానే అది హృదయములో ప్రాణాత్మ కేళల్లో దూరుచు అంతరంగములను పరిశోధించి
దేవునికి ఆయాస్కరమైన పాపముందా, అబద్ధముందా, విగ్రహారాధన ఉందా, శరీర క్రియలు ఉన్నాయా, వాటిని కోసి బయట చూపించిందంటండి. వాక్యానికి అంత శక్తి ఉందండి. మనలో ఏదైనా జబ్బు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? ఆపరేషన్ చేసి తీసి చూపిస్తాడు. చూపిడా? వాక్యం కూడా అంతేనండి. ఏ జబ్బుతో ఉన్నావో అది రాత్రి నుంచి విడిచి వెళ్ళిపోవునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు మనోభిష్టములు సఫలం చేస్తున్నాడు. 2, అతని పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించాడంటండి. అంటే నిజంగా దావీదు ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరించాడా? కొన్ని అంగీకరించలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఎనిబడి ఎవరైనా బ్రదర్ అన్న కొన్ని అంగీకరించలేదు. ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు కొన్నా, ఇంకేమైనా ఇంకెక్కువ ఉన్నాయా? నేను మీకు చెబుతాను చూడండి. దావీదు ఒకే ఒక ప్రార్థనలో కోల్పోయాడండి. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం చూస్తే చూడండి. సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. సారీ అమ్మ, 2వ సమూయేలు రన్న, 1 సమూయేలు కాదురా. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఉరియా భార్య దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. ఎక్కడికి పోయండి? ఉపవాసములో ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమలాడగా అప్పుడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకయుండెను. 7వ దినమున బిడ్డ చనిపోగా బిడ్డ ప్రాణముతో ఉండగా అతడు మా మాట వినక ఉండెను. మనం అతనితో చెప్పిన ఎడల తనకు తానే హాని చేసుకునేమో అనుకొని అతనితో చెప్పవెరసిరి. తన సేవకులు గుసగుసలాడుట చూసి గ్రహించి అడగగా ఎక్కడి నుంచి లేచాయండి? నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని దేవుని స్తోత్రం చెబుదాం అందరమే. హల్లెలూయా. నా వైపు చూడండి. ఉరియా భార్యను దావీదు కోడగా ఏ ఊరు పుట్టారు? బిడ్డ పుట్టాడంటండి. ఎవరు పుట్టారండి? బిడ్డ పుట్టాడు. కానీ ఆ బిడ్డ జబ్బుతో పుట్టాడు. దావీదు దేవుని స్తోత్రం చెప్పండి. ఉపవాసముతో ఉండి ఏముండి? ఎన్ని దినాలు? 7 దినాలు ఉపవాసం ఉన్నాడంటండి. ఎన్ని దినాలు? ఎక్కడ కూర్చుని? నేల మీద కూర్చుని. అంటే దావీదు ఏమన్నా పేదవాడా? మరి ఎందుకు నేల మీద కూర్చున్నాడు? ఉపవాసం అంటే దేవునితో సహవాసము. దేవునితో సహవాసం చేసే ప్రతి వ్యక్తి తనను తాను తగ్గించుకోవాలి. విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. ఏకపత్మని పురుషుడై ఉండాలి. ముక్కోపి అయి ఉండకూడదు. జగడగొండి అయి ఉండకూడదు. లంచం పుచ్చుకునేవాడై ఉండకూడదు. దేవునికి ఇష్టడై ఉండాలి. దావీదు ఇష్టడేనా? చాలా ఇష్టడండి.
నేల కూర్చున్నాడు. 7 దినములు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన విన్నాడా? అమ్మా విన్నాడా? వినలా. ఎందుకని వినలేదు? అది ఏం పాపం చేశాడు? అక్రమం అండి. అక్కడ రాశారు కదా 16 వచనంలో, ఉరియా భార్య దావీదు కనిన బిడ్డని. ఎవరు భార్య? ఉరియా భార్య. దావీదుకి బిడ్డ కంటే ఏంటి ఆవిడ? అక్రమ పాపం అండి. అక్రమం చేయవారులారా నా ఎదురును తొలగిపోండి, మీ ప్రార్థన నేను వినును. దేవుని సందులోకి వచ్చిన ప్రియా దేవుని బిడ్డ, అక్రమ సంబంధాల్లో ఉన్నావా? అన్యాయ దారుల్లో ఉన్నావా? నీ ప్రార్థన దేవుడు వినుడు. నీ ప్రయాస దేవుడు లక్ష్యపెట్టుడు. నీ శ్రమను చూసే దేవుడు కాదు, నీ హృదయాన్ని చూసే దేవుడు. దేవుని స్తోత్రం చేద్దాం చేతులెత్తి. హల్లెలూయా. రాత్రి చాలా మంది వృద్ధులు ఉన్నారు. రాత్రి ఏ బలహీనతలో ఉన్నారో ఆ బలహీనతలన్నీ నా యేసు తొలగించును గాక. ముసలితనమందు సారముగా పచ్చని ఖర్జూర వృక్షం వలె మమ్మువేయుదుగాక. లెబానోను వేరుతన్ని మీదకి వెదికి ఫలించుగా ఫలించుదువు గాక. ప్రకృతిలో ఉన్న ప్రతి వైరస్ నీకు దూరం అయిపోవును గాక. దేవుడు నేను రాత్రి దర్శించును గాక. పాపంలో ఉండి ప్రార్థన చేశాడండి, దేవుడు వినలేదు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిపోయాడా? స్నానం చేశాడా? చెప్పండి. షిలోహ మందిరంలోకి వెళ్ళాడండి. ఏ మందిరంలోకి? జనమందిరం అనుకుంటున్నారు. యేసయ్యతో పోట్లాడతాడేమో. ఎవరితో? యేసు ప్రభుతో పోట్లాడతాడేమో. ఏమయ్యా, నేను కింద కూర్చుని 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, నా ప్రార్థన ఎందుకు వినలేదని పోట్లాడతాడేమో రాజు. హల్లెలూయా. పోట్లాడా? రమేష్ పోట్లాడా? మరేమిటి? అయ్యా, కొవ్వు చేత నా కాలు చారి హృదయ గర్విష్ఠతనముతో పాపం చేశానయ్యా. నా పాపము నా కళ్ళ ముందే ఉందయ్యా. ఎక్కడ? సమ్మతి లేకయే నేను ఈ పని చేశాను ప్రభువా. ఏలీ కుమారులు ఫీనెహాసు, ఓపినే మందిరంలోకి వచ్చేవారిని చూసి పాపం చేస్తున్నారయ్యా. ఒకవేళ అది నా కళ్ళతో చూసి ఇలా ప్రవర్తించను, నన్ను క్షమించయ్యా. దేవుని మందిరములో పరిశుద్ధత ఉంది. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే మందిరానికి అనుకూలత. 73వ కీర్తనలో దావీదు అంటున్నాడు, మందిరానికి పరిశుద్ధతయే అనుకూలత. మందిరములో ఆనందం ఉంది, మందిరములో సమృద్ధి ఉంది, మందిరములో ఆనంద ప్రవాహం ఉంది. అది ప్రవహించు చోటల్లా జలచర్మముల బ్రతుకునుగాక. ఉప్పు నీళ్ళు తీపి నీళ్ళుగా మారిపోవునుగాక. పరిశుద్ధులుగా పాపులు పరిశుద్ధులుగా మారిపోవునుగాక. అందుకే మందిరం అండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరంలోకి వెళ్ళి దావీదు ఏడ్చాడండి. ఏం చేశాడు? ఏడ్చాడు. ప్రభువా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు చెప్పనా అమ్మా? అతని పడక ఏంటి? అతను పడుకున్న పరుపు అది గుర్తుపెట్టుకున్నాడండి. ఏ పరుపు? ఉరియా భార్య అయిన బత్షెబాతో ఏ పరుపు మీద పడుకున్నాడో. హలో, నీ యవ్వనకాల జీవితంలో గత చేదైన అనుభవాలు నీ ఆత్మీయ జీవితాన్ని పెడుచుకొడుతున్నాయేమో. నీ ఆత్మీయ జీవితంలో ఎదగనీకుండా ముళ్ళ కంచెలాగా అణిచివేస్తా ఉందామో. 2025 ఆగస్టు నెల 7వ తారీఖు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెచ్చరిక చేస్తూ ఉండగా, ఎవరు తమ్ముడా, ఎవరు చెల్లి, ఓ స్త్రీ పురుషులారా, యేసు స్వరక్తములో కడుగుబడి యేసు నిత్యత్వానికి వారసులు అగటానికి రాత్రి ఇల్లు విడిచిపెట్టావా? గ్రామాన్ని విడిచిపెట్టావా? సుదీర్ఘ ప్రాంతం ప్రయాణం చేసావా? ఏచి ఉన్నావా? యేసయ్య చూస్తున్నాడు.
ఒకవేళ ఇల్లు విడిచిపెట్టి అడుగుల మీద కూర్చున్నావా? ఏ వాంఛ నీది? ఏ కోరిక నీది? ఏ తప్పుల్లో ఉన్నావు? వాంఛలు నెరవేర్చేవాడు, కోరికలు నెరవేర్చేవాడు, ఆలోచనలు సభలు పరిచేవాడు సృష్టికర్త నీ మధ్యలో ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి దాటిపోయే దేవుడు కాదు, నువ్వు నమ్మాలి. దావీదు కన్నీరు ఏమి విడిచాడు? ఒక బొట్ట, 2 బొట్ల, తన పరుపు ఏంటి తేలిపోయిందా? బా, ఎంత కన్నీరు! దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నా యవన తమ్ముడా, యవన చెల్లి, యేసుక్రీస్తు ప్రశస్త రక్తములో కడగబడ్డావా? పరలోకానికి ప్రతిబింబంగా భూలోకంలో బ్రతుకుతున్నావా? ఈ శాపగ్రస్తమైన లోకము, అన్యాయ అక్రకాంతమైన లోకములో ధనాపేక్షకులు, బిందుములాడేవారు, స్వార్థ ప్రియులు, అనురాగ రహితులు, సజ్జన ద్వేషులు, క్రూరులు, అజంత్రులు, మాస్టర్ గారు నీకేం పర్వాలేదు జరుపుకో అని పైకి అక్కడికి వెళ్ళి, రే ఏంట్రా అసలు బజార్లో పెట్టేస్తున్నాడు, మందిరమే కట్టేస్తున్నాడు లేరా? వారి గురించి నువ్వు ఆలోచించొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల గురించి నువ్వు ఆలోచించొద్దు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల ఆలోచనలు నేడే నశించును, నా ఆలోచన సదాకాలం ఉండింది. ఆమేన్. దేవుని ఆలోచన చొప్పున దేవుని మార్గములో నువ్వు నడవటానికి నిశ్చయించుకుని ఈ రాత్రి ఏ పాపములో ఉన్నావో అది ఒప్పుకోగలిగితే, ఆమేన్. దావీదు ఒప్పుకున్నాడా? ఇందాక ఓడిపోయాడా? 7 రోజులు ఉపవాసం ఉన్నాడా? ఓడిపోయాడా గెలిచాడా? మాట్లాడండి. ఓడిపోయాడు. పాపం ఒప్పుకున్నాడా? ఏడ్చాడా? దేవుని స్తోత్రం చెప్పండి. అదే చోట జయమిచ్చాడండి. మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయము 5వ వచనం. బైబిల్ చదువుకున్న తర్వాత చదువుతారా? మొదటి దినవృత్తాంతాలు 3:5. యెరూషలేములో 33 సంవత్సరములు వేలను. యెరూషలేములో అతనికి పుట్టినవారు ఎవరనగా, అమ్మా, అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబా వల్ల కలిగిన షిమియా, శోబాలు, నాతాను. అరే ఎంతమంది? బత్షెబాకేనా? ఇందాక పుట్టిన బిడ్డ ఏమైపోయాడండి? ఏమండి మాట్లాడండి, ఏమైపోయాడు? మరి ఇప్పుడేంటి మరి 4 ఇచ్చాడు? ఎక్కడ ఓడిపోయాడు అక్కడ గెలిచాడా? మాట్లాడండి. నువ్వే స్థితిలో ఓడిపోతున్నావు, ఏ స్థితిలో దిగజారిపోతున్నావు, ఏ స్థితిలో ఎదగలేకపోతున్నావు, ఎక్కడ సోమరిగా ఉంటున్నావు, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉంటున్నావు, ఎక్కడ అజాగ్రత్తగా ఉంటున్నావు, ఎక్కడ అవిధేయుడిగా బ్రతుకుతున్నావు. రాత్రి నీ తప్పు తెలుసుకుని ఏడవగలుగుతావా? ఆకాశమందున్న దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చును గాక, నీ ప్రతి పాపము నీ నుంచి వేరు చేయును గాక. నమ్మిత గట్టిగా చప్పలు కొడదామా? గట్టిగా చప్పలు కొడదామా? ఈ రాత్రి ఎక్కడెక్కడి నుంచి వచ్చావో నాకు తెలీదు, ఎందుకు వచ్చావో నాకు తెలీదు. నిన్ను ఈ స్థలంలోకి తీసుకొచ్చిన పునరుద్ధానుడైన యేసు ప్రభు ఈ రాత్రి నీ అవసరతను తీర్చును గాక, నీ మనోభిష్టము సఫలము చేయును గాక. నీ పెదవుల నుంచి ఏమడుగుతున్నావో, ఇప్పుడు ఏమడుగుతున్నావు? చెల్లి నీకేం కావాలి? నవ్వా? గాడ్ బ్లెస్. చెల్లి నీకేం కావాలి? గర్భాలు యేసునామములో జరుగును గాక. హల్లెలూయా. సొంతలేని దాన్ని ఇళ్ళలుగా చేసిన దేవుడు కుమారులు తల్లిగా చేయలేడా? సమర్థుడు. నమ్మి రాత్రి మేదటి ఋతుకల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉండును గాక, నీ శాపం విర్రగొట్టబడును గాక, నీ పాపము నీ భర్త పాపములు అతిక్రమాలు ఈ రాత్రి తుడిచివేయును గాక, సర్వోన్నతుని శక్తిని కమ్ముకును గాక. ఇంకా సంతానం లేని చేతులు ఎత్తండి. నాకు సంతానం లేరయ్యా, నాకు వివాహమై 10 సంవత్సరాలు అయిందయ్యా, 6 సంవత్సరాలు అయిందయ్యా, 8 సంవత్సరాలు అయిందయ్యా, సంతానము లేక
నిందలో బ్రతుతావా? లేచి నిలబడి మీకోసం ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు ప్రభు. ఏ అతిక్రమ దోషాలు అడ్డుగా ఉన్ని గర్భఫలము బహుమానము కుమారులను అనుగ్రహించే స్వాస్థ్యం అన్నావయ్యా. నీ యొక్క ఆత్మకు అనుగుణంగా అడ్డుపడుతున్న ప్రతి శరీర క్రియ విడిచి వెళ్ళిపోనుగాకయ్యా. గర్భాలు తెరవబడునుగాక, తెరవబడునుగాక, తెరవబడునుగాక. ఇదే స్థలంలో సాక్షులుగా నిలబెట్టి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. దేవుడు మిమ్మల్ని బ్లెస్ అయ్యునుగాక. ఈ ప్రజల ఎదుట సిగ్గుపడకుండా, ఏమడకుండా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిలవబెట్టిన దేవుడు. 25వ కీర్తన 22వ వచనం అక్కడ రాయబడం చూడండి. సిగ్గులో నుంచి 25వ కీర్తన 20వ వచనం, 25, 20వ వచనం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు సంతానం లేక నిలబడి నీ జీవితంలో నిన్ను సిగ్గుపరిచే దేవుడు నీ ప్రాణమును రక్షించును గాక, నీకు సంతానం ఇచ్చును గాక, నీ జీవితంలో ఒక అద్భుతం జరుగును గాక. రాసుకో ఈరోజు డైరీలో. ఏదన్నా పాపం ఉంటే విడిచిపెట్టేసే ఈ రాత్రి. ఆగండి, గమనించండి. ఇక్కడ దావీదు ఉరియా కౌగిట్లో ఉన్న భార్యను తీసుకున్నాడా? తన కౌగిట్లో పెట్టుకుని పాపం చేస్తాడా? అది దేవుడు ఇష్టపడలేదు. మరలా ఇప్పుడు పాపాలు ఒప్పుకున్నాడా? చెప్పండి. ఏడ్చాడా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఏడ్చాడు? తన పరుపు తేలిపోయేంతగా ఏడ్చాడంటండి. బా, ఎంతగా ఏడ్చాడండి. ఈరోజు పాపం నీ హృదయంలో పెట్టుకుని, అబద్ధం నీ మనసులో పెట్టుకొని వేషధారిగా బ్రతుకుతున్నావా? మోసకారిగా బ్రతుకుతున్నావా? అది బ్రతుకు కాదు. తమ్ముడు కూర్చో, అల్లరి చేయబాకండి. తర్వాత ఇద్దరు కూర్చో. చేతులెద్దాం అందరమే. ఈ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తా ఉన్నాడు. వినికిడి లోపం ఉందా నీకు? ఛాతీలో గడ్డలు ఉన్నాయా? కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా? థైరాయిడ్తో బాధపడుతున్నావా? లేదా షుగర్, బీపీతో, ఉబ్బసంతో బాధపడుతున్నావా? నేను స్వస్థపరుస్తున్న దేవుడు, నీ మనోభిష్టములు సఫలం చేసే దేవుడు, నీ పెదవుల ప్రార్థన వినే దేవుడు ఈ స్థలంలో సంచరిస్తున్నాడు. అనాలోచన ఉండదు. ఈ రాత్రి నిన్ను విడిపించి బాగు చేసే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడైతే దావీదు ఓడిపోయాడో, ఎక్కడైతే అవమాన పాలైపోయాడో అక్కడి నుంచి లేచాడా? చెప్పండి. మందిరంలోకి వెళ్ళాడా? ప్రజల దగ్గరికి వెళ్ళాడా? మందిరంలోకి వెళ్ళాడు. ఎంతమంది నేను సేవల కొత్తపాలెం మందిరంలో ఆదివారం ఆరాధనకు ఉన్నానని వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఆ మందిరం యొక్క ప్రతిష్ఠ రోజు నేను ఈ స్థలంలో ఉన్నాను. ఎంత అద్భుతం అండి. ఈ రాత్రి మీరు రమ్మండి. హల్లెలూయా. ఎక్కడ పడిపోయి ఓటం పాలైపోయావో ఈ 2025 ఆగస్టు నెల ఈ మొదటి గురువారం రాత్రి, ఈ సంపూర్ణ రాత్రి కూడిక ద్వారా మరలా దేవుడు నిన్ను తిరిగి కట్టునుగాక, జయము నీకు ఇచ్చునుగాక. ఏమిస్తాడు? జయము. ఓటమిక లేదు. హల్లెలూయా. ఈరోజు నమ్మండి ప్రియాదేవుడు. నమ్మిన వారి ద్వారా దేవుడు గొప్ప సూచక్రియలు చేస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట మీతో చెప్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 4:10. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి
అందరూ తమ డేరాలకు పరిగెత్తుకొని వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఎంతమంది అండి? ఎవరు ఎదుట? ఫిలిష్తీయులు ఎదుట. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎందుకు ఓడిపోయారు చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మందసం వారి మధ్యలోనే ఉంది. ఫస్ట్ 4,000 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 4,000 మంది చనిపోయారు. వాళ్ళకి ఆలోచన వచ్చింది, రే మన మధ్యలో మందసము లేదు కనుక మనము ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయాము. మందసాన్ని తెచ్చిపెట్టుకున్నారు. పెద్ద కేకేస్తారు, రే ఏంట్రా రాత్రి సాగు దెబ్బ కొట్టాక ఇశ్రాయేల్ ప్రజల్ని మరలా కేకలేస్తున్నారేంటి అంటే, రే ఆ మహాసురుడైనటువంటి గొప్ప దేవుడు మందసాన్ని తెచ్చిపెట్టుకున్నారంట వాళ్ళు. అమ్మో మహాసురుడైన యేసురుడు మహాసురుడు వారి తెగుళ్ళ చేత వారి యొక్క సమస్యల చేత అణిచి తన ప్రజలను పోషించిన దేవుని మందసం తెచ్చిపెట్టిన వాళ్ళు. కానీ మీరు భయపడబాకండి. ఏమనుకోండి, మీరు ధైర్యంగా ఉండి యుద్ధం చేయండి అని ఫిలిష్తీయులు మాట్లాడుకున్నారు. కానీ ఇశ్రాయేలు ఐక్యత లేదు. గొప్ప వధ జరిగిందంటండి. ఏం జరిగింది? ఎంతమంది చనిపోయారు? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రండి, 1 సమూయేలు 7:10. 1 సమూయేలు గ్రంథం 7:10. ఏ బలి? ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై యెహోవా వారి మీదకి వచ్చిరి. యెహోవా ఆ దినమున దేవుని స్తోత్రం చెప్పండి. ఇందాక ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారా రమేష్? ఎంతమంది చనిపోయారు? 34,000 మంది చనిపోయారంటండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చాడా? చాలామంది అండి బలాన్ని నమ్ముకుంటున్నారండి, జనాన్ని నమ్ముకుంటున్నారు. మా జనబలం పెంచు, మాకు ధనబలం ఉంది, మాకు భూబలం ఉంది, వ్యాపార బలం ఉంది, ఉద్యోగం బలం ఉంది. ఏ బలం చూసి భంగపడుతున్నావు? ఏ ధనం చూసి మోసపోతున్నావు? ధనము, బలము, ఉద్యోగము, వ్యాపారము నీకు అడ్డు ఉండదు, నీతో రాదు. ఈ రాత్రి ప్రభువుని నమ్ముకున్న నీ జీవితంలో ఎక్కడ వాటం పాలైపోయావో అది జ్ఞాపకం పెట్టుకుని నువ్వు లేగోగలిగితే జయము నీకు ఇచ్చును గాక. ఇస్తాడు ఎవడా? ఎక్కడికెళ్ళారు? ఇప్పుడు ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళారు. నాయనా అక్కడ 6వ వచనం చూడండి, 7వ అధ్యాయం 6వ వచనం. ఏమని? పాపాత్ములు పుణ్యాత్ములమా? పాపాత్ములను ఓటమి పాలైపోయేది మాట్లాడండి. దేవుని నమ్ముకున్నాక, దేవుని వెంబడిస్తున్న నీ జీవితంలో ఆయన ఆజ్ఞలు గైకొనేవారిని సమస్త జనముల కంటే చించునుగాక, తలగా ఉంచునుగాక. హల్లెలూయా. పైవాడుగా ఉంచునుగాక. కిందవాడుగా ఉంచే దేవుడు, సిగ్గుమాల జనముగా ఉంచే దేవుడు తలపైకి ఎత్తుకు నడుస్తావు. ఆమేన్. ఏమెత్తుకుని? తలపైకి ఎత్తుకుని. అలాంటి ఘనత ఇచ్చే దేవుడు, గౌరవం ఇచ్చే దేవుడు, ఖ్యాతినిచ్చే దేవుడు, మంచి పేరిచ్చే దేవుడు, ఆ దేవుడే పరిశుద్ధ దేవుడు యేసు ప్రభు. ఆయన ప్రాణం పెట్టినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలామంది అండి ప్రియ దేవుని బిడ్డలారా, మానవుల పాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరంటే యేసు. పురోహితులు చెప్పాల్సిందేనా? వేద పండితులు, చెతకోపురం పెట్టేవాళ్ళు అందరూ చెప్పాల్సిందే. ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు యేసు ప్రభు. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు. ఆయనే నజరేయుడైన యేసు. ఎవరు? నరవతారిగా వచ్చాడు. ప్రజల పాపం కొరకు
14 స్థలాల్లో పడి తిరిగి లేచాడు. 150 కేజీల బరువు కలిగినటువంటి సిలువను మోచాడు. హల్లెలూయా. 4585 గాయాలు, 669 ముళ్ళు 3 చెండులుగా తిప్పి ఆయన తల మీద కొడితే అమ్మ అన్నాడా, తండ్రి అన్నాడా? తండ్రి చిత్తం చేయటానికి. హల్లెలూయా. పాపాల కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను నమ్ముకొని పరలోక టికెట్ కొన్నావా? పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకున్నావా? నీ పౌరస్థితి ఇక్కడ లేదు. మ్యాన్, నువ్వు పైనున్న వాటిని వెదగలిగితే పరలోకములో ఉన్న శ్రేష్టమైన ఈవులు నీ చుట్టూ తిరుగునుగాక. నీకు మంచినీళ్ళు కావాలా, దేవదూతలు వస్తాయి. ఫుడ్ కావాలా, దేవదూతలు వస్తాయి. సహాయం కావాలా, గొప్ప సమూహము. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నమ్మండి. 2000 సేనా దయ్యాలు పట్టుకున్న వాడిని భార్య సాధువు చేయలేకపోయింది. గ్రామ పెద్దలు సాధువు చేయలేకపోయారు. గొలుసులు సాధువు చేయలేకపోయారు. మాంత్రికులు కూడా మరి ఎవరు సాధువు చేశారండి? ఏమైనా ముట్టాడా? మరి ఏం చేశాడు? ఎనీబడి కేకైలా ఏమైలా చూడలా. ఆ గరాసాల దేశంలో ఏం పెట్టాడు? అడుగు పెట్టాడు. ఆమేన్. అభిషేకం ప్రవహించింది. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి అదే అభిషేకం పొందుకుంటే దయ్యాలు పారిపోవును గాక, రోగులు బాగుపడుదురు గాక, క్యాన్సర్ నార్మల్ అయిపోవును గాక. అయితావుదా? చనిపోయిన లాజరు బతికితే క్యాన్సర్ పెద్ద లెక్కే ఉంది ఆయన కింద. ఈరోజు చాలామంది డాక్టర్లు చుట్టాపల, మాంత్రికులు చుట్టాపల, చెకునుగాళ్ళు చుట్టాపల వారిని ఉన్నటువంటి విద్యను బట్టి వెంబడిస్తున్నారండి. కానీ నేనంటాను ఈ రాత్రి, ఏ సమస్యతో శోధించబడుతున్నావో నీ పెదవుల నుంచి వచ్చి నీ మనోభిష్టములైన సఫలం చేయబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. 2000 సేనా దయ్యాలు పట్టుకున్న వ్యక్తిని యేసు ప్రభు గెరాసేనలో అడుగుపెట్టిన వెంటనే ఏమని కేకేసినాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పనయ్యా? నా సమయం ఇంకా రాకమునిపే నన్ను వెళ్ళిపోమంటున్నావా? గజగజ వణికిని. హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఓంగని మోకాళ్ళని, ఓంగని మోకా యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్న పాడదాం అందరమే. లోకమంతా రవి కోటి తేజడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా. హల్లెలూయా. వస్తాడు రాడా? భూమి మీద ఉన్న సమస్తము పంచభూత మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును గాక. తన వారు శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో ఎదుర్కొందరు గాక. ఏ ఆశీర్వాదంతో? శ్రేయస్కరమైన ఆశీర్వాదం అండి. ఏ ఆశీర్వాదము? శ్రేయస్కరమైన ఆశీర్వాదము. అపరంజ కిరీటముని తల మీద ఉండును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నమ్మండి ప్రియ దేవుని బిడ్డ, 34,000 మంది వాటం పాలైపోయారా? ఇస్సాకు ఎంతమంది? గొప్ప వధ జరిగిపోయిందా? ఇంకా మా జీవితం అంతా అనుకున్నారా? అనుకోలేదు. తప్పు చేశాము నాయన ప్రవక్త, తప్పు చేసామయ్యా, మా కొరకు ప్రాయశ్చిత్తం చేయ్యా. ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేసేటువంటి యాజకుడిని గంగాల దగ్గరికి వెళ్ళంటండి, ముందు ముఖం కడుక్కోవాలంటండి. ఏం కడుక్కోవాలి? ముఖం కడుక్కు తుడుచుకోవాలి. హల్లెలూయా.
చూడండి ప్రియా దేవుడా, తల ఎంట్రుకలు మొదలుకొని అరికాలు వరకు నీ అవయవాల్లో ఎక్కడ పాపం దాగి ఉందో, ఎక్కడ దుర్నీతి దాగి ఉందో ఈ రాత్రి కడుక్కోవడానికి ఇష్టపడతావా? నీ పాపముల పాతాళములో అణగదొరక్కబడును గాక, క్రొత్త జీవితంలో ఆశ్రయించును గాక. హల్లెలూయా. ఒకవేళ పాపాన్ని ఆధారం పెట్టుకుని బతుకుతున్నావు ఈ లోకంలో, నేను ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. అయ్యగారు ప్రార్థన చేస్తా ఫోన్ చేసినప్పుడు కాజీపల్లి మండేవారిపల్లిలో మెసేజ్ ఇస్తా ఉన్నాను. 8:40 అయిపోయింది. 9:05కి బయలుదేరాం మేము అక్కడి నుంచి. నేను ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం, ప్రభువా నేను ఈ రాత్రి అక్కడ ఎలా మాట్లాడే ప్రభు అంటే, ప్రభు అన్నాడు ఎక్కడ వారు ఓటమి పాలైపోయారో అక్కడ జయము కలుగును గాక. హల్లెలూయా. వారి పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నేను వినబోతున్నాను. ఈ రోజు నుంచి ఏ సమస్యలో ఉండి జయం పొందలేకున్నావో 8వ నెల వచ్చేసింది 2025లో, అవునా కదా? 7 నెలలను బ్రతికించాడు. ప్రార్థనకు వస్తా ఉన్నావు, ప్రార్థన చేసుకుంటా ఉన్నావు. ఏ కార్యం నీ జీవితంలో జరగలేదా? ఏది నువ్వు చూడలేదా? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, దావీదులాగా నువ్వు ప్రార్థన చేయగలిగితే జయము నీకు ఇచ్చును గాక. ఒక కుమారుని పోగొట్టుకున్నాడా దావీదు? ఎంతమందిని ఇచ్చాడు? 4. ఆవిడతోనేనా? బా. సొలొమోను గడ ఆవిడకేనా? బా. నీ వంటి వాడు పుట్టడు, పుట్టకపోడిక. సొలొమోను మహారాజు లాంటి రాజు ఉన్నాడంటండి? లేడండి. హల్లెలూయా. అతని వంటి జ్ఞానవంతుడు లేడండి. ఒక్క రాత్రే 1000 దహన బలులు గిబియోనులో యెహోవా బలిపీఠం మీద అప్పగించాడంటండి. నా కుమారుడు నీకేం కావాలో కోరుకో. హల్లెలూయా. ఆస్తిని అడిగాడా? అంతస్తుని అడిగాడా? వెండి బంగారం అడిగాడా? మరేమడిగాడు? ఇష్టమైన కోరిక అడిగాడు. అయ్యా నా తండ్రి రాజ్యం చాలా సువిశాలమైన రాజ్యం అయ్యా, యోధావారు ఇశ్రాయేలు లెక్క పెట్టలేని ప్రజలయ్యా, నేను బాలుడునయ్యా, పరిపాలించడానికి నీ జ్ఞానం. ఏ జ్ఞానం కావాలి? భూలోకంలో దెయ్యాల జ్ఞానం ఉంది. ఏ జ్ఞానము? నా టైం అదిగో టైం అయిపోతుంది. ఏ జ్ఞానం ఉంది? దయ్యాల జ్ఞానం భూలోకంలో. దయ్యాల జ్ఞానంలో ఏమన్నా చెప్పండి ఎనీబడి? అసలు ఇంటికెళ్ళి చూసుకోండి. యాకోబు పత్రిక 3:15 దయ్యాల జ్ఞానము దేవుని జ్ఞానం అండి. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చదువుతావు ఆ మాట? పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. ఏ జ్ఞానం అండి? భూలోకంలో ప్రజలందరూ దెయ్యాల జ్ఞానమేనండి. ఏ జ్ఞానం అండి? తండ్రి కొడుకు మీదకి, కొడుకు తండ్రి మీదకి, అత్త కోడల మీదకి, కోడలు అత్త మీదకి. ఈరోజు చిన్నపిల్లలు కూడా మాట్లాడలేదు. రే నాన్నని సెల్ఫోన్ లాక్కుంటే చాలు, తర్వాత లాక్కుని పగలగొట్టారు బుడ్డోడే. ఏ జ్ఞానము? దయ్యాల జ్ఞానం. ఏ జ్ఞానం అండి? ఇది పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనటువంటి దయ్యముల జ్ఞానము. ఏముంది దాంట్లో? ఏలయనగా ఏముంది? నెంబర్ 1 మత్సరము, వివాదమును, ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, నీచ కార్యములను ఉండును. అయితే ఏ జ్ఞానము? పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకోనది, పక్షపాతమైనను వేషధారుడైనను ఏమి లేనిది. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. మరి మనకు దెయ్యాల జ్ఞానం కావాలా, దేవుని జ్ఞానం కావాలా? దేవుని జ్ఞానం నాకు కావాలన్న చేతులు ఎత్తండి, కుడి చేతులు. అయ్యా నేను దెయ్యాల జ్ఞానంతో కుటుంబంలో సతమతం అయిపోతున్నానయ్యా, వ్యాపారంలో సతమతం అయిపోతున్నానయ్యా, ఉద్యోగంలో సతమతం అయిపోతున్నానయ్యా, ఓటమి పాలైపోయానయ్యా అంటున్నావా? ఈ రాత్రి పరిసంబంధమైన పవిత్రమైన జ్ఞానము ప్రతి ఒక్క తలంపులకు దేవుడు అనుగ్రహించును గాక.
సమస్త జ్ఞానములకు మించిన దేవుని పరలోక సమాధానము నీ తలంపులకు కావలి ఉండునుగాక. ఉండిద్దా ఉండదా? ఎంత అద్భుతమండి. యేసయ్య జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకి. ఏ జ్ఞానము? పైనుంచి వచ్చే పవిత్రమైన జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. 3,05,550 మంది ఇశ్రాయేలు ప్రజలు, 6 లక్షలు, ఎన్ని లక్షలు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజ్యంలో చిన్న వ్యవహారం వస్తే 2 స్త్రీలు, ఏమన్నా గొడవలు ఏమన్నా ఉన్నాయా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతని రాజ్యంలో సమాధానం ఉంది. 2 స్త్రీలు ఒకే ఇంట్లో ఉంటారు, వేసులు 2 బిడ్డలు పుట్టారు, 2 ఒకే రోజున. ఒక మొత్తుగా ఉన్న తల్లి బిడ్డను చంపేసింది, బ్రతుకున్న బిడ్డను తీసుకెళ్ళి ఒళ్ళో వేసుకుంది. వారిద్దరి మధ్యలో మత్సరము, వివాదము, నీచమైన కార్యాలండి. రే నువ్వెంత అంటే నువ్వెంత. ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే మంచం పడుకున్నారు, 2 ఒకే కుండలో తింటున్నారు. ఎంత ఘోరమండి. అప్పుడు రాజైన సొలొమోను గారి దగ్గర తీసుకెళ్తే సొలొమోను గారి సింహాసనం మీద కూర్చున్నాడు. అయ్యా ఇదే అయ్యా పరిస్థితి చూస్తున్నాడు, వింటున్నాడు. జ్ఞానం కలగాడు, వివేచనతో వింటాడు, త్వరపడి మాట్లాడండి. జ్ఞానం లేనివాడు ఆతృతతో మాట్లాడతాడండి. అందుకే మాట్లాడటాన్ని నిదానించండి, వినటానికి ఎగిరిపడండి. తొందరపడి మాట్లాడేవాడు త్రోవ తప్పుతాడు. సొలొమోను మహాభక్తుడు నిదానించి విన్నాడు. విన్నాక రే ఆ బతుకున్న బిడ్డని తీసురా. ఏమన్నాడు? బ్రతుకున్న బిడ్డని తీసురా, 2 ముక్కలుగా తీసేసే అన్నాడు. ఖడ్గము తండ్రి, కత్తి వాక్యము కుమారుడు. రాసుకోండి. ఖడ్గము అంటే తండ్రి, తీర్పు తీర్చేవాడు తండ్రి. హల్లెలూయా. ఖడ్గము అంటే తండ్రి, కత్తి అంటే వాక్యము, కుమారుడు. ఇప్పుడు సొలొమోను ఖడ్గం తీసుకురామన్నాడు, ఖడ్గం తీసుకొచ్చాడు. బ్రతుకున్న బిడ్డను 2 ముక్కలుగా చేయబోతుంటే బ్రతుకున్న తల్లి అంటుంది, నాయనా అలా చేయబాకయ్యా, వాడెక్కడో ఒకసారి పెరగని. ఏమంటుంది? ఈమెమంటుంది? రాజుగారు నీకు దండం పెడతానయ్యా, నువ్వు మంచి తీర్పు అయ్యా. 2 ముక్కలు చేసి ఒక ముక్కను దానికి అయ్యా, ఒక ముక్కని దుర్మార్గురాలా. చెప్పండి. ఈరోజు లోకం పాపం తాండవాడుతోంది బిడ్డ. జగడము, కలహాలు, భేదాలు, మత్సరాలు, విమతములు, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలండి. ఈరోజు స్కూల్కి వెళ్తున్న పిల్లలు సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. అమ్మా పిల్లోడు మధ్యలో ఆగి సెల్ ఫోన్ చూస్తా, మా పిల్లోడితో నీకెందుకురా, యాది మా అబ్బాయిని గద్దెత్తున్నావంట నువ్వు అనేవాళ్ళు తల్లులు లేరా? రేపు ముందుంది నువ్వు ఏడిచే రోజు. ఆ రోజు నీ జీవితంలో రాకమును మాట్లాడబాకడయా. ఆ రోజు నీ జీవితంలో రాకమునిపే 2025 ఆగస్టు నెల 7వ తారీఖు ఈ మొదటి గురువారం రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. లోబడతావా? పాపాలు ఒప్పుకుంటావా? నిన్ను తగ్గించుకుంటావా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ప్రార్థన పరిస్థితులు మార్చునుగాక. సమూయేలు దృష్టికి పాపాత్ములు ఒప్పుకున్నారా? మిస్పా అనగా ఎనిబడి అమ్మారే, మిస్పా అనగా ఏంటి అర్థం? సమూహముగా కూడుకునే ప్రాంతం. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ దేవుని సమాధానం ఉండునుగాక. మిస్పాలో సమూయేలు కూర్చోబెట్టాడు. పాలు విడవని, ఏ విడవని? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాలు విడవని లేగదూడని దేవునికి బలిచ్చి యెహోవా సన్నిధిలో ఇశ్రాయేలు నిమిత్తము చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా ఆకాశమందున్న దేవుడు చూసి ఫిలిష్తీయులు తారుమారు చేశాడు. నీకు ఎదురవుతున్న శత్రువులు కనుమరుగైపోదురుగాక, నీ విరోధులు నీకు దూరమైపోదురుగాక, కొండలు పిండైపోవునుగాక, పర్వతాలు పొడైపోవునుగాక, గాలించి చూసిన జగడాలు నీకు దూరమైపోవునుగాక, నీ ఇంట్లో అసమాధానం దూరమైపోవునుగాక, నీ ఒంట్లో రోగాలు దూరమైపోవునుగాక, నీ ఒంట్లో దయ్యాలు దూరమైపోవునుగాక.
దేవుని సమాధానం నీకుండును గాక. నమ్మిత గట్టిగా చెప్పలు కొడదాం ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. సమూయేలు ప్రార్థన. ఏం ప్రార్థన భవాని? ఏ ప్రార్థన? సమూయేలు ప్రార్థన. ఏమన్నారు? మేము యెహోవా దృష్టికి పాపాత్ములమయ్యా. ఎవరిమి? ఎన్ని పాపులు వేరు? తెలిసి తప్పు చేస్తున్నావు. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూచిన తరగవు నా దోషములు. నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను. అందరూ ఆలకించుమా, ఆదరించుమా, ఇంటి మీద ఒంటరి పిచుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీ అందరూ పడదా గట్టిగా. నా యేసయ్యా నా బలమా. అందరూ నా యేసయ్యా నా బలమా, నాదే నా ప్రార్థన ఆలకించుమా, నాది నా ప్రార్థన ఆలకించుమా. థ్యాంక్ యూ. యేసు నామములో నీ ప్రార్థన దేవుడు ఆలకించును గాక. నీ పాపముల పరిహారం అయిపోవును గాక. నీ పితరుల పాపముల పరిహారం అయిపోవును గాక. నీ అతిక్రమ దోషములు తొలగిపోవును గాక. ఈరోజు పరిశుద్ధులుగా నిన్ను మార్చును గాక. పవిత్రురాలుగా నిన్ను మార్చును గాక. దేవుని కార్యములు నీ కుటుంబంలో నీ ద్వారా జరుగును గాక. హల్లెలూయా. ఈ సేవలు కొత్తపాలెంలో నిజంగా దేవుని సేవకులు ఏర్పాటు చేసుకోవడం దేవుని కృపండి. ఈ గ్రామానికి ఎంత ధన్యత అండి. ఈ గ్రామానికి ఎంత భాగ్యం అండి. యాకోబు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడయ్యా? ప్రజలు చెప్పుదురు గాక. చెబుతారు చెప్పరా? డెఫినెట్గా చెప్పుదురు. యాకోబు తన్నారంటండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడయ్యా. ఎక్కడ వాటెంపాలైపోయాడో అక్కడ జయము కలుగును గాక. చెప్పండి పక్కమలో అందరూ. నేను చెప్పిన మాట పక్కమలో చెప్పండి. అమ్మాట చెప్పరా? ఆగనండి. నీ పెదవుల నుంచి వస్తున్న ప్రార్థన దేవుడు మానక అంగీకరించునుగాక. నీ మనోభిష్టములన్నీ దేవుడు సఫలము చేయునుగాక. ఎవరు చదువుతున్నావు నువ్వు? పక్కన చెప్పమన్నాగా. సాక్షి నీకు. పరలోకంలో దేవతలు చేసి ఇంతే. మనకేం కొత్తగా ఉండేది కదా. పరలోకంలో దేవదూతలు ఒకదాని రెక్కలు పట్టుకుని 6 రెక్కలతో 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు కోటాను కోట్ల దేవదూతలతో స్థుతించబడుతున్న పరలోకమందు ఆసీనుడైన దేవుడు ఈ రాత్రిని వేళ చెబుతూ ఉంటేనంట, నీ యొక్క ముఖము ప్రకాశించునుగాక, నీ వెలుగు మండుతున్న జ్యోతి వల్ల ఉండునుగాక. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక తార హోసన్న మినిస్ట్రీ ఏసన్న గారు, హల్లెలూయా, అతను వెలిగించిన దీపం అండి. లేమల్లె ప్రాంతంలో ఎంతమందితో ఫస్ట్ గుడాల పండుగ ఎంతమందితో? ఎన్నిబడి? దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమందితో స్టార్ట్ చేశారు? దేవుని స్తోత్రం చెప్పండి. 83 గాళ్ళు లేరు అయ్యారు. 23తోనే ఈ 2025-48 గుడాల పండుగకి 7 లక్షల మంది అంటండి. చప్పట్లు కొడదామా? ఎంతమంది? కేంద్ర ప్రభుత్వం సెల్యూట్ చేసిందా? ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ సెల్యూట్ చేసిందా? నిర్దయాత్మల సేవకులు మాట్లాడుతుండగా అధికారులు సెల్యూట్ చేసుదురుగాక.
రాజులు చెవియొగ్గి ఆలకించుదురుగాక. వాగ్దానాలు నిరర్థమైపోతాయా? యేసును నమ్ముకున్న ప్రియ తమ్ముడు, ఆ చెల్లి, అక్క, ఈ రాత్రి నీ ప్రయాస వ్యర్థం కాదు. నేను సవాళ్ళు విసురుతున్నాను బాయ్, నేను సవాళ్ళు విసురుతున్నా. ఈ రాత్రి దేవుని వైపు చూడు. వితర్కాలు ఆపేసాయండి. ఏం కావాలని వచ్చావో, ఏం ఆశించావో, ఏమి వెతుకుతూ వచ్చావో ఇవ్వగలిగిన దేవుడిని మధ్యలో సంచరిస్తున్నాడు. అజాగ్రత్తగా ఉండద్దు. నేను కొన్ని నిమిషాలు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడైతే దావీదు ఓడిపోయాడో అక్కడే మందిరంలోకి వెళ్ళి ఆ స్త్రీ నిమిత్తం ప్రార్థన చేశాడు. యేసయ్య సొంతం చేశాడా? నలుగురిని ఇచ్చాడా? దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన అంగీకరించాడా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడైతే ఇశ్రాయేలు ప్రజలు 34,000 మంది గొప్ప అత్యధిక వధ జరిగిందో, ఇది తప్పు తెలుసుకున్నారా? సమూయేలు దగ్గరికి వెళ్ళారా? మేము యెహోవా దృష్టికి పాపాత్ములమయ్యా, ఏడ్చారా? కన్నీరు విడిచారా? దేవుడు చూశాడా? దైవ చిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు పుట్టించును గాక. ఇందాక దైవజనులు మాట చదివాడు కదా, ఎబ్రీ పత్రిక 11:6లో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. ఈ రాత్రి ఏమెదురు చూస్తున్నారు? అయినా ప్రభు మీకు అందరికి అనుగ్రహించును గాక. ఈ మాటలు ప్రభు మనందరి వినికిల్లో దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని అందరు లేచి నిలబడదామా? నా సమయాన్ని దైవజనులకు ఇస్తాను. అందరము మీ కుడి హస్తాలు పైకెత్తుదామా? ప్రతి ఒక్కరూ ఎవరు కుర్చీల్లో కూర్చోవద్దు. ఒకవేళ అరుగుల మీద కూర్చున్నావా, నుంచో అక్కడే. నీ చేతులు పైకెత్తు. వ్యాపారంలో ఓడిపోయావా? వ్యవసాయంలో ఓడిపోయావా? ఇంట్లో కుటుంబంలో ఓడిపోతున్నావా? ఉద్యోగంలో ఓడిపోతున్నావా? ఎక్కడ జయము చూడలేకపోతున్నావు బిడ్డ? జయమిచ్చే ప్రభు నీ మధ్యలో ఉన్నాడు. రాత్రి చేతులెత్తుతావా? నీ పాపమా, నీ అతిక్రమ దోషాలు అడ్డుగా ఉన్నాయా? వివాహమై నీకు ఇన్ని సంవత్సరాల సంతానం లేదా? కుమిలిపోతున్నావా బిడ్డ? కృంగిపోయి దిగులుతో వేసారిపోతున్నావా? అధైర్యపడబాకు. ఓదార్చే దేవుడి రాత్రి నాడు, నీకు సంతానం ఇచ్చే దేవుడి మధ్యలో ఉన్నాడు. చదువు అయిపోయిందా? ఉద్యోగం లేదా? నిరాశలో ఉన్నావా? ఎవరు తమ్ముడు? నువ్వు భయపడద్దు. ఉద్యోగం ఇచ్చే దేవుడి ముందున్నాడు. వ్యాపారం చేస్తున్నావా? ఓటమి పాలైపోయావా? అధైర్యపడబాకు. మరలా నీ వ్యాపారంలో జయమిచ్చే దేవుడు నీ ముందున్నాడు. ఎక్కడ గర్వించావు? ఎక్కడ దేవునికి అయిష్టుడిగా బ్రతికావు? అది నీకు తెలుసు. ఒకవేళ రక్షించబడ్డావా? ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ లోక స్నేహాన్ని ఆశించావా? లేదా లోక ధనాన్ని ఆశించావా? ఎక్కడ ఆత్మను పోగొట్టుకున్నా బిడ్డ? రాత్రి చేతులు ఎత్తుతావా? నేను నీ కొరకు ప్రార్థించబోతున్నాను. నీ కొరకు ప్రాణం పెట్టి నేసే సంచరిస్తామన్నాడు. నీ అరికాలు బొట్టినేల దగ్గర నుంచి నీ తల ఎంట్రుక వరకు వ్యాధులు ఉన్నాయా? సమస్యలతో పీడించబడుతున్నావా? ఇంకా నీ చేతుల్లో కానీ నీ ఒంట్లో కానీ వ్యర్థమైన తాయిత్తులతో వ్యర్థమైనటువంటి యొక్క అపవిత్రమైన క్రియలు ఉన్నాయా? వాటిని తెంచి పడేసేసాయి. రాత్రి విడుదల వేసిపోతున్నాడు. ఆంచెలు ఏమైనా ఉన్నాయా? 7 కులాల దారాలు ఏమైనా ఉన్నాయా? దర్గా బిళ్ళలు ఏమైనా ఉన్నాయా? వాడి ద్వారా నీకు ప్రయోజనం లేదు. ఈ రాత్రి ప్రభు సంచరిస్తున్నాడు. అడుగు, నేను చూస్తా ఉన్నాను బిడ్డ. చేతుల్లో తేడగలుగుతావా? నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు. నీ హృదయ వ్యాధులు దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నవాడా? ఎస్. నీకు వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. ఈ జన సమూహమును ముట్టినందుకు నీకు వందనాలు. బాగు చేసినందుకు నీకు వందనాలు. వారి మనసులు మార్చినందుకు నీకు వందనాలు. వారి ప్రవర్తన మార్చినందుకు నీకు వందనాలు. నీకు ఇష్టమైన బిడ్డగా చేసినందుకు నీకు వందనాలయ్యా.
పేరు పేరు వరుసను ఆశీర్వదించు, దీవించు నాయన. పిల్లిపై గారిని నీ దాసురాలు మీరు ఆశీర్వదించి వారి సంతతిని మీరు దీవించండి. మందిరము శాఖోపు శాఖలుగా విస్తరింపచేయ్యా. నూతన ఆత్మలో యేసు నామములో మందిరములో చేర్చబడుదురుగాకయ్యా. ఈ కొత్తపాలెం గ్రామం యేసు గ్రామంగా మారిపోవునుగాక. ఈ గ్రామంలో చదువుకున్న బిడ్డలు మీరు దీవించయ్యా. ఉద్యోగం చేస్తున్న బిడ్డలు మీరు దీవించయ్యా. వ్యాధి బాధలతో కొట్టుమిట్లాడుతున్నారా, యేసు రాత్రి విడుదల కలుగునుగాకయ్యా, విడుదల కలుగునుగాకయ్యా. 4 సరిహద్దు రాళ్ళ మీద నీ రక్తాన్ని చల్లిస్తా ఉన్నానయ్యా. సేవలు కొత్తపాలెం గ్రామం యేసు క్రీస్తు గ్రామంగా మార్చబడునుగాక. నీ సేవకుడు పడుతున్న ప్రయాసం మీరు చూసి అవసరతలు తీర్చే అద్భుతాలు మీరు జరిగించి మహిమ తెచ్చుకుంటారని నజరేయుడు ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం.